హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. పిల్లల కోసం స్నాక్స్‌కైనా లేదంటే ఫెస్టివల్ సీజన్స్‌కైనా కూడా మంచి టేస్టీగా ఉంటేనే మనం తింటాము. సో, అలాంటప్పుడు ఈ చెక్కల్ని నిప్పట్లని ఈ విధంగా చేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇక్కడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. నేను ఒక 4 కప్స్ వరకు అయితే పిండి తీసుకున్నాను. బియ్యం పిండి. నా దగ్గర తడిపిండి ఉంది. సో, నేను తడిపిండి తీసుకున్నాను. మీ దగ్గర పొడిపిండి ఉంటే పొడిపిండి తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ గిన్నె పక్క పెట్టేసి ఒక హాఫ్ కప్పు వరకు అయితే పల్లీలు, అదే హాఫ్ కప్పులోకైతే మనం తింటాం కదా పప్పు, శనగపప్పు. సో, తినే పప్పు హాఫ్ కప్పు. సో, 2 కలిపి 1 కప్పు వచ్చేలాగైతే వేసుకోవాలి. సో, వీటిని రెండిటిని కచ్చా పచ్చాగా అంటే మరీ మెత్తగా ఆడించొద్దండి. అక్కడక్కడ పలుకులు ఉండాలి. సో, ఆ విధంగా అయితే గ్రైండ్ చేసేసుకొనేసి మనం బియ్యం పిండిలోకైతే ఈ పిండి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు అయితే మైదా పిండి వేసుకోవాలి. సో, ఇది వేసుకున్న తర్వాత జీలకర్ర వచ్చేసి ఒక 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువ కావాలన్నా ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే తగినంత సాల్ట్. నేనైతే ఒక 1½ టీ స్పూన్ దాకా అయితే సాల్ట్ వేసుకున్నాను. అలాగే కారప్పొడి కూడా ఒక 1½ టీ స్పూను. సో, మీరు స్పైస్ అయితే మీ టేస్ట్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఇలా చేసుకున్న తర్వాత నువ్వులు కూడా నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న నువ్వుల్ని ఒక 2 స్పూన్స్ వరకు అయితే తెల్ల నువ్వులు వేసుకున్నాను. ఒక 4, 5 రెమ్మల వరకు అయితే ఫ్రెష్ కరివేపాకుని చాలా ఫైన్‌గా సన్నగా కట్ చేసుకొనేసి ఆ కరివేపాకు కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఆయిల్ మరుగుతున్న ఆయిల్ అయితేనా ఒక 3-4 స్పూన్స్ వరకు నేనైతే గరిటెతో వేసుకున్నాను. మీరు మినిమమ్ అయితే ఒక 3-4 స్పూన్స్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇది పిండి అంటే ఆయిల్‌లో వేసాం కదా! సో, అది కాలుతూ ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ అయితే స్పూన్‌తో కలిపాను. బట్ ఇది తడిపిండి కాబట్టి అంత ఈజీగా కలవట్లేదని చెప్పి నేను స్పూన్ పక్కన పెట్టేసి నేను చేత్తో కలిపాను. మీరు పొడిపిండి తీసుకునేలాగా అయితే డైరెక్ట్‌గా స్పూన్‌తో కలుపుకున్నా కూడా సరిపోతుంది. సో, ఇలా కలపడం వల్ల మనకి ఉప్పు, కారం అన్నీ వేసాం కదా! సో, అన్నీ ఈక్వల్ రేషియోలో పిండికంతా బాగా స్ప్రెడ్ అవుతాయన్నమాట. ఇలా అయిన తర్వాత నార్మల్ వాటర్ తీసుకొనేసి కొద్ది కొద్దిగా పోసుకుంటూ అయితే పిండిని కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువగా పోసాము అంటే మరి జారుగా అయిపోతుంది. కానీ ఈ పిండి అయితే కాస్త మరి చపాతీ పిండంత గట్టి కాకపోయినా ఇంకా కాస్త మెత్తగా కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే ముద్దగా చేసుకోవాలి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! సో, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగైతే చేసి ఇలా ముద్ద చేసేసి ఇదే గిన్నెకి ప్లేట్ పెట్టేసి పక్కన లేదంటే మీరు ఏదైనా బట్ట అయినా కప్పేసుకోవచ్చు. ఆరకుండా అయితే చూసుకోవాలి. సో, ఇప్పుడు ఈ గ్యాప్‌లో మనము డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ అయితే ప్యాన్‌లో పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకుందాము. సో, ఈ ఆయిల్ కాగే లోపైతే మనము ఇప్పుడు ఈ పిండి జస్ట్ ఒక 5-10 మినిట్స్ అయితే పక్కన పెట్టాము. సో, ఇప్పుడు కొద్ది కొద్దిగా పోర్షన్స్ మీరు ఏ సైజులో కావాలి అనుకుంటున్నారో చెక్కల్ని ఆ సైజులో తీసుకొనేసి కొద్ది కొద్దిగా నేనైతే ఇక్కడ బటర్ పేపర్ గానీ, ఓలిగ్ పేపర్ గానీ మీరు తీసుకొని ఒక 4 లేదు అంటే 6 వరకు అయితే ఈ విధంగా ఉండలు తీసుకొనేసి ఇలా పెట్టేసి దీని మీద అయితే ఇప్పుడు నేను ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా మన దగ్గర. సో, ఆ ప్లాస్టిక్ కవర్‌ని ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసేసి ఏదైనా ఫ్లాట్‌గా ఉన్న గిన్నె నేనైతే ఇక్కడ టప్పర్‌వేర్ తీసుకున్నాను. మీరు లేదంటే ఏదైనా గరిటె బాగా పెద్ద గరిటె ఉన్నా తీసుకోవచ్చు. లేదు అంటే గిన్నె బాగా ఫ్లాట్‌గా ఉంటుంది కదా! సో, అలాంటిది. సో, మనకి క్విక్‌గా అయిపోతాయి. సో, అన్నీ ఈక్వల్‌గా కూడా స్ప్రెడ్ అవుతాయి. మనం చేత్తో చేసేలాగా అయితే టైం ఎక్కువ తీసుకుంటుంది. సో, అలా ప్రాబ్లమ్ లేకోకుండా ఈజీగా చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ ఫాలో అయిపోండి. సో, ఇప్పుడు మనకి ఆల్రెడీ ఆయిల్ కాగి ఉంటుంది కదా! సో, దాంట్లోకైతే టెస్టింగ్ కోసం నేను కొద్దిగా ఒక చిన్న పిండి తీసుకొని ఈ విధంగా అయితే వేశాను. అది వేసిన తర్వాత వితిన్ సెకండ్స్‌లో ఇలా పైకి వచ్చింది అంటే మనకు ఆయిల్ బాగా కాలినట్లనమాట. సో, ఇలా వేసేసి ఇప్పుడు నిప్పట్టు మనం ఆల్రెడీ పెద్దగా చేసి పెట్టాం కదా! సో, దాన్నైతే ఇందులో వేసేసుకోవాలి. అది అది దానికి పాటికి అది పైకి వచ్చే వరకు అయితే మీరు గరిటె పెట్టకండి. సో, పచ్చిగా ఉంటుంది కాబట్టి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అది పైకి తేలిన తర్వాత మనం ఇంకొక వైపుకి గరిటెతో తిప్పుకొనేసి చేసుకోవాలి. మనం నెక్స్ట్ ఇంకొక నిప్పటి వేసే ముందు ఫస్ట్‌ది ఒకటి పైకి వచ్చిన తర్వాత మాత్రమే సెకండ్‌ది వేయాలి. లేదు అంటే 2 వేసామంటే కింద అతుక్కుపోతాయన్నమాట. సో, అలా కాకుండా ఒకటి పైకొచ్చిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి. సో, ఈ విధంగా అన్నిటిని తీసేసుకొని కాల్చుకోవచ్చు. సో, రిమైనింగ్ పిండి ఉంది కదా! సో, ఒకటి కాలిన తర్వాత ఇంకొకటి కోసం అయితే రెడీగా పెట్టుకొని చేసుకోండి. ఈ ప్రాసెస్ మీరు తక్కువ పిండి అయితే ఒకరే అయినా చేసుకోవచ్చు హ్యాపీగా. పెద్ద కష్టమేమి ఉండదు. ఒకవేళ ఎక్కువ పిండి అండ్ పెద్ద ప్యాన్ పెడుతున్నారు అంటే ఇద్దరు హెల్ప్ ఉండేలాగా అయితే చూసుకోండి. సో, అంతేనండి. టేస్టీ అయితే చెక్కలు నిప్పట్లు అయితే రెడీ అయిపోయినాయి. సో, ఈ సంక్రాంతికి మీరు కూడా చేసుకోండి. సో, ఇది మీకు నచ్చిందా? సో, తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకెలా వచ్చిందనేది
నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.